మనకు పల్లెటూరులో రైస్ మిల్ ఉంటుంది, తెలుసు కదా. సో రైస్ మిల్లో పనిచేసే ఒక సూపర్వైజర్ కథ ఇది. సో రైస్ మిల్, అది ఎప్పటి నుంచో ఉన్న రైస్ మిల్, అది దాంట్లో సూపర్వైజర్గా చేస్తూ ఒక కంఫర్టబుల్ జీతాన్ని తీసుకుంటూ, శాలరీ తీసుకుంటూ లక్షణంగా చిన్న ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉండేవాడు. ఎవరికైనా ఉంటుంది కదా, మనము ఒక మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆశలు ఉంటాయి. ఏదో ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలి, ఒక చిన్నపాటి కారు తీసుకోవాలి, ప్రశాంతంగా లైఫ్ ఉండాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఇంతే ఉంటాయి. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఇంతే ఉంటాయి. సో దానికోసం ఏం చేయాలి, జీతం వస్తుంది, బాగానే ఉంది, సుఖంగానే వెళ్తున్నాం, రెంటింట్లో ఉంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇంతకంటే ఇంకొక స్టేజ్కి వెళ్తే ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకోవడం తప్పు కాదు. అలా అనుకొని చాలామంది షేర్ మార్కెట్కి వచ్చేసి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వీళ్ళు చేసే తప్పు ఏంటంటే నేర్చుకోకుండా ట్రేడింగ్ చేయడం, అదొక్కటే తప్పు. మనము ఒక చిన్న జాబ్ తెచ్చుకోవడానికి, ఒక గవర్నమెంట్ జాబ్, ఒక టీచర్ జాబ్ ఉందనుకోండి, తెచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడతాం. చిన్నప్పటి నుంచి అక్కడ ఆ ఎగ్జామ్స్ రాసేంత వరకు ఎంత కష్టపడతాం, బగుళ్ళు కష్టపడతాం. ఒక చిన్న జాబ్ మనం సంపాదించుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందనే ఆలోచనతో మనం ఉంటాం, అవునా. సో ఆ జాబ్ వచ్చిన తర్వాత ఎంత రిలాక్స్గా మనము లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటాం. సో ఏదైనా అంతే. అలా ఒక చిన్న జాబ్ తెచ్చుకోవడానికి అన్ని సంవత్సరాలు కష్టపడ్డప్పుడు షేర్ మార్కెట్లో ఒక మంచిని లైఫ్ని లీడ్ చేసుకోవాలి, ఒక మంచి ఇల్లు తీసుకోవాలి, మంచి కారు తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎంత నేర్చుకోవాలి. మీరు మీ సేవింగ్స్ అన్నీ పనంగా పెట్టి దాంట్లో అకౌంట్లో పెట్టి ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత బలంగా షేర్ మార్కెట్లో నేర్చుకోవాలి. ఏదైనా కూడా నేర్చుకుంటేనే కదా. ఎలా పడితే అలా కళ్ళు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ట్రేడ్లు చేస్తే ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే లాస్లే అవుతాయి, అవునా కదా. ఇది ప్రాక్టికల్గా నిజం ఇది. సో దీన్ని మీరు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో అలా వేస్తే అలా డబ్బులు వస్తుంటాయి. అరే చాలా ఈజీ కదా, ఏదైనా సరే సెల్లింగ్ అయినా బయింగ్ అయినా అలా వేసేస్తే డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇంత ఈజీ కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈజీ కాదు. ఖచ్చితంగా షేర్ మార్కెట్లో మీరు నేర్చుకుంటే లక్షలు కాదు కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ నేర్చుకునేది ఎవరు? నేర్చుకుని ఉంటే ఇంతమంది ఎందుకు లాస్ అవుతారు? షేర్ మార్కెట్కి వచ్చే ట్రేడర్స్లో 95% ట్రేడర్స్ అంతా లాస్ అయిపోతూనే ఉన్నారు. అది లాసులు అన్నీ ఇన్ని కాదు, లక్షలకు లక్షలు లాస్ అయిపోతున్నారు. 20 లక్షలు అంటారు, 40 లక్షలు అంటారు, 70 లక్షలు అంటారు, కోటి రూపాయలు అంటారు, 1,30,00,000 ఈ రేంజ్లో లాసులు అయిపోతే ఎప్పుడు మరి మీరు బయటపడతారు? సో నేను చెప్పేది ఏంటంటే గతం గతహ జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఈ రైస్ మిల్ సూపర్వైజర్ కూడా జరిగిపోయింది. జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం, జరిగిపోయిన నష్టాన్ని ఏమి పూడ్చలేం కదా. దానికి సొల్యూషన్ తీసుకోవాలి. ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఏడుస్తూ కూర్చుంటే బాధే వస్తుంది. సొల్యూషన్ తీసుకుంటే మొత్తం లైఫ్ మొత్తం మార్చుకోవచ్చు. అలా మార్చుకునే ఒక అద్భుతమైన సొల్యూషనే గ్రీన్ రూమ్. తను సూపర్వైజర్ 22 లక్షలు లాస్ అయిపోయాడంట. 22 లక్షలు ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ ఎంత కష్టంగా ఉంటుంది. 22 ల్యాక్స్ లిటరల్లీ లాస్ అయిపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి, చుట్టూ వాతావరణం ఎలా ఉంటుంది. సో ఆ సూపర్వైజర్ మన వీడియోలు చూసిన తర్వాత నా కమ్యూనికేషన్లోకి వచ్చి ప్రశాంతంగా గ్రీన్ రూమ్లోకి తను ఎంటర్ అయ్యాడు. స్టెప్ బై స్టెప్ తను ఆ లాస్లన్నీ రీసెట్ చేసుకుంటూ మరలా ఒక కొత్త లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకోవడానికి తను సిద్ధమైపోయాడు. సో అయితే మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే, షేర్ మార్కెట్లో విపరీతంగా లాస్ అయిపోయి ఏం చేయాలని అర్థం కాక, ఎలా రికవరీ చేసుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటే గ్రీన్ రూమ్ అనేది అద్భుతమైన పరిష్కారం. దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం కఠినంగానే ఉంటాయి. సో వాటిని ప్లాన్ చేసుకోవాలి. మరలా రీసెట్ అవ్వాలంటే తప్పదు, ఆపరేషన్ జరిగే తీరాలి. మనీ మేకింగ్ ఆపరేషన్ గ్రీన్ రూమ్ థియేటర్. సో గ్రీన్ రూమ్లోకి మీరు ఎంటర్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాలంటే వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాంటేజ్ అకౌంట్ మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాంటేజ్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? మీ అకౌంట్లో $3,100 డిపాజిట్ చేసుకోవాలి. 3,00,000 రూపాయలు మీరు డిపాజిట్ చేసుకొని, సో నాకు మెసేజ్ చేసి, సార్ అన్నయ్య ఇది $3,100 డిపాజిట్ చేశాను, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్ని గైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు,
మీ అకౌంట్ని అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ట్రేడింగ్ అంతా మాకు కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత ఇది 3 నెలల ప్రోగ్రామ్, ఇది 3 మంత్స్ ప్రోగ్రామ్. మీరు పెట్టిన పెట్టుబడి 3100 అనుకుంటే అది 3 నెలలు దాంట్లోనే కంటిన్యూ అవ్వాలి. దాంట్లో వచ్చే ప్రాఫిట్స్, మీకు పెట్టిన పెట్టుబడి రెండు కంటిన్యూ అవుతూ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో అలా కనెక్ట్ అవుతూ మీకు 3 లక్షలకి 3 లక్షలు వచ్చిందా, 3 లక్షలకి 9 లక్షలు వచ్చిందా, 12 లక్షలు వచ్చిందా, 15 లక్షలు వచ్చిందా, 20 లక్షలు వచ్చిందా అనేది మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది. సో దాంట్లో కొంత మీ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క ట్రేడర్కి ఒక్కొక్క విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో అలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ వస్తుందనేది చూసుకోండి. వచ్చిన తర్వాత ఎన్ని లాభాలు వచ్చిన తర్వాత ఆ లాభం ఎంత, 6 లక్షల 9 లక్షల అనేది చూసుకునేసి ఒక 9 లక్షలు వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. సో దాన్ని ఏం చేస్తారు, మీకు అర్జెంటుగా ఉన్న అప్పుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అప్పుల వాళ్ళందరికీ క్లియర్గా డబ్బులు మళ్ళీ క్లియర్ చేస్తున్నాడు అని తెలిస్తే ఏంటంటే ప్రెజర్ చేయరు, మిమ్మల్ని పనులు చేయనిస్తారు. అలా 3 నెలలకు ఒకసారి అమౌంట్ క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. దాంట్లో వచ్చే ప్రతి లాభం, ప్రతి రూపాయి అంతా మీదే ఉంటుంది. మీరే విత్డ్రాల్ చేయగలరు, మీరే డిపాజిట్ చేయగలరు. ఎవ్వరికీ అథారిటీ ఉండదు. ఈవెన్ మాకు కూడా అథారిటీ ఉండదు. మేము ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే మాకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అలా గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి లక్షణంగా మీ లాస్ రికవరీలన్నీ హ్యాపీగా చేసుకోండి. సో సార్ మరి మీకేంటి, మీరైనా షేర్ తీసుకుంటారంటే కాదు, ఓన్లీ ఫీజెస్ ఉంటాయి. సో ఫస్ట్ మంత్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడే 1 lakh రూపీస్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్ 50,000 ఉంటుంది, థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇంతే, ఎటువంటి హైడ్ ఛార్జెస్ ఉండవు. లక్షణంగా గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి మీరు లాస్ రికవరీలు స్టార్ట్ చేసుకోండి. దాని తర్వాత దాంతోపాటు అడిషనల్గా ఇంకో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. కాపీ ట్రేడింగ్ అనేది స్పెషల్ బిజినెస్ ఉంటుంది. ఇది పర్మనెంట్గా లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు మీరు. దీనిలో కూడా మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, అది కూడా సిప్ సిస్టంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దానికి సపరేట్గా అకౌంట్ ఏది అవసరం లేదు. ఆల్రెడీ మీరు గ్రీన్ రూమ్కి అకౌంట్ ఓపెన్ చేస్తే దాంట్లోనే సబ్ అకౌంట్ కాపీ ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది. అది దాంట్లో మీరు సబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే, అది మీరే చేయాల్సి ఉంటుంది. రోజుకు 4 minutes మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. 4 minutesలో ఫస్ట్ మినిట్ వచ్చేసి మీరు 6 hours ఒకసారి $30 ఇన్వెస్ట్మెంట్ చేయడమే. అది 1 నిమిషంలో చేసేయచ్చు. మీ మొబైల్లోనే యాప్ ఇన్స్టాల్ చేసుకునేసి సో మీరు ఒక $30 6 hours ఒకసారి $30 అలారం పెట్టుకొని మరి కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. డైలీ 4 times ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చిన్న అమౌంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే మేము టెస్టింగ్ చేసుకుంటాం సార్ అనుకుంటే ఒక 10,000తో కూడా మీరు కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. వన్స్ రైట్ కంఫర్టబుల్ ఉంది, లైఫ్ లాంగ్ హ్యాపీగా చేసుకోవచ్చు అని అనిపిస్తే ఏంటంటే మీరు ప్రొఫెషనల్గా చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 96,000. ఎందుకు అంటే డైలీ 4 times 12,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 8 days కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది. నాన్ స్టాప్గా గ్యాప్లు ఇవ్వకుండా చేయాల్సి ఉంటుంది. 8 days మనం కంటిన్యూగా చేసుకోగలిగితే అది ఒక సైక్లిక్ కనెక్ట్ అవుతుంది. సైక్లిక్ అంటే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటుంది, మరోపక్క మధ్యలో ప్రాఫిట్లు వస్తూనే ఉంటాయి. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, మళ్ళీ ప్రాఫిట్లు వస్తుంటాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా రెడీ అవుతుంది కాపీ ట్రేడింగ్ అనేది. సో లక్షణంగా దాంట్లో ట్రావెల్ అవుతూ మీరు ఫైనాన్షియల్గా పర్మనెంట్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ లక్షణ సెటిల్ అవ్వడానికి సోర్స్ ఉంటుంది. ఒక పక్క లాస్ రికవరీ ప్రాసెస్ గ్రీన్ రూమ్, మరోపక్క కాపీ ట్రేడింగ్ రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి. ఈ 2 సర్వీసులను యూటిలైజ్ చేసుకునేసి మీరు ప్రశాంతంగా ఎక్కడైతే అప్పులు ఉన్నాయో అన్నీ క్లియర్ చేసి ప్రశాంతంగా రిలాక్స్గా మీరు లైఫ్ని మరలా రీస్టార్ట్ చేసుకోండి. సో పిల్లలకి ఏవైనా మీరు సేవింగ్స్ చేసినా బాధపడాల్సిన అవసరం లేదు. గతం ఎవరు దాన్ని మార్చలేము. మనము పరిష్కారం తీసుకునేసి ప్రశాంతంగా లైఫ్ని మరలా మనం అనుకున్న విధంగా అన్ని సెట్ చేసుకొని లైఫ్ లాంగ్ మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి 2 సర్వీసులను యూటిలైజ్ చేసుకోండి. పూర్తి డీటెయిల్స్ కోసం KOS వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 వాట్సాప్ నంబర్ కాదు, టెలిగ్రామ్ నంబర్. KOS టెలిగ్రామ్ నంబర్ 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు మెసేజ్ చేసి అనయ్య నాకు డీటెయిల్స్ పంపండి అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీకు డీటెయిల్స్ వచ్చిన తర్వాత వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకునేసి వ్యాంటేజ్ అకౌంట్ ఐడితో నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. నా పేరు వారణాసి సూర్య @king of share market.